ఇగో దొంగ నోట్లు ఇట్లా అమ్ముతున్నారట చూసుకొని. ఇగో లక్షకు 10 లక్షలు ఆన్లైన్లో నకిలీ నోట్లు విక్రయిస్తున్న ముఠాలు ప్రత్యక్షంగా చూశాకే కొనుక్కోవచ్చంటూ కూడా ఆఫర్లు ఇస్తున్నట. మహారాష్ట్ర డూలే కేంద్రంగా వ్యవస్థీకృత దందా, అందులో దిగితే కటకటాలు తప్పవంటున్న పోలీసులు. దొంగ నోట్లు కొంటందుకు పోతే ఏమైతే ఆటోమేటిక్గా నిజంగానే లోపల పడతారు. ఇక ప్రింటింగ్ ఇలా చేస్తామంటూ కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఇస్తున్నారట. చూసుకో, ప్రింటింగ్ కూడా చేస్తున్నామని. వాడు అయ్యే జాగీర్ లెక్క వాడే మొత్తం ఆడే ఆర్బీఐ అయిపోయాడు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయిపోయింది. ఇటువంటి చేస్తున్నాడు లంగా కథలు. రిహాన్ రాఠోడ్ అనే వ్యక్తి ఫేస్బుక్ ఖాతాలో ఆగస్టు 2వ వారంలో ఓ వీడియో ప్రత్యక్షమైంది. అందులో అతడి ఫోన్ నెంబర్తో పాటు ట్రంక్ పెట్టి నిండా 500 నోట్ల కట్టలు ఉన్నాయి. పక్కనే 100 రూపాయల నోట్లు, ఇక ఆ పక్కనే 200 నోట్ల కట్టలుతో కూడినటువంటి 2 పెట్టెలు కనిపించాయి. రాఠోడ్ వాటిలో నుంచి 500 నోట్ల కట్టను తీసుకొని నగదు లెక్కించే యంత్రంలో లెక్కించేసిండు, లేచిండట. నోటు ప్రామాణికతను తనిఖీ చేసినట్లుగా దాన్ని లైట్ పక్కనే ఉంచి చూపించిండు. అంటే ఇప్పుడు లేస్తే అసలు యాక్చువల్గా దొంగ నోట్లు తీసి పక్కకు పెడతాయి కదా, ఏది అందులో ఇప్పుడు కౌంటింగ్ మిషన్స్ ఉంటాయి కదా, ఓట్ల కౌంటింగ్ నోట్లు కౌంట్ చేసే మిషన్స్ ఒకవేళ దొంగ నోట్లు ఉంటే పక్కకు పెడతాయి. అయితే ఇవి అన్నీ కూడా దొంగ నోట్లు కూడా గుర్తుపడతలేవు, ఇవి నకిలీ నోట్లు ఏం కాదు మంచి నోట్లే అన్నట్టుగా కూడా చూపిస్తున్నాయని చెప్పేసి చూపిస్తూ ఇట్లా వీడియో చేసినట్టు వాడు. ఆగస్టు చివరి వారంలో ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మరో వీడియో వైరల్గా మారింది. అందులో రోడ్డు పక్కన చిరు వ్యాపారిలా కనిపిస్తున్న ఓ మహిళ 2 పెట్టెల్లోని 500 నోట్లు 100 రూపాయల నోట్లను ప్రదర్శించింది. ఏటీఎం తర్వాత కౌంటింగ్ మిషన్లో చెల్లుబాటు అవుతాయని హిందీలో చెబుతోంది. ఆ నోట్లు A1 క్వాలిటీ అని చెబుతూనే సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి నోట్లపై ఆర్బీఐ స్ట్రిప్ కూడా కనిపించేలా చేసిందట. ఇక్కడ ఏంది, ఇక్కడ ఆర్బీఐ స్ట్రిప్ ఉంటుంది కదా, ఇక్కడ ఇది ఇయ్యనట్టున్నారు, ఆర్బీఐ స్ట్రిప్ కనిపించేటట్టుగా చేసిందంట. ఆర్బీఐ స్ట్రిప్ ఏముంటుందంటే ఇక్కడ ఇట్లా మెరుస్తూ ఉంటుంది చూడండి, ఒకసారి భరత్ మెరుస్తూ ఉంటుంది. ఇగో ఇది ఉంది కదా ఈ స్ట్రిప్, ఆర్బీఐ అని ఉంటుంది కదా, ఈ స్ట్రిప్ కూడా కనిపిస్తట్టుగా టార్చ్ లైట్ వేసి చూపించిందట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడనేమో నోట్ల మిషన్లో పెడితే, కౌంటింగ్ మిషన్లో పెడితే దొంగ నోట్లు పక్కకు పెడుతుంది. అయితే పక్కకేం పెడతలేదంటే డైరెక్ట్ వేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒరిజినల్ నోట్లలాగే ఉన్నాయని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఆన్లైన్లో కూడా, అంటే ఇక్కడ సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ దొంగ నోట్ల అమ్మకానికి సంబంధించి వీడియోలు కూడా పెడుతున్నారని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తుంది. ఈ 2 వీడియోల్లోని అంశాలను బట్టి చూస్తే అవి నకిలీ నోట్ల దందాలో భాగంగా చేస్తున్న ప్రచారం అనే విషయం స్పష్టమవుతుంది. ఇప్పటి వరకు డార్క్ వెబ్కే పరిమితమైన నకిలీ నోట్ల దందా ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా బహిరంగంగా సాగుతుందని వెల్లడవుతుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇట్లా పెడుతున్నారట మొత్తం ఇది సామాజిక మాధ్యమాల్లో పెట్టుకుంటా ప్రచారం చేసుకుంటున్నారట. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.